గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ముందుగా కార్మిక సోదరులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే శుభాకాంక్షలు. ఇవాళ ప్రతి నెలలాగానే మొదటి రోజు పింఛన్ల పండుగ ప్రతి 1వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4,000 రూపాయల పెన్షన్ చేస్తామని చెప్పి ఆ రోజు నుంచి పాత పెన్షన్లు 7,000 రూపాయలతో సహా 4,000 రూపాయలు ప్రతి నెల వచ్చే విధంగా మా కూటమి ప్రభుత్వం మొదటి రోజు నుంచి మొదలుపెట్టింది. గత ప్రభుత్వాలు ఎన్నో మోసపూరిత కార్యక్రమాలు చేసి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని 4 సంవత్సరాలు కూడా ఇవ్వలేకపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు నుంచి పాత బకాయిలతో కూడా సరిపడా పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 18వ డివిజన్ ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడ డివిజన్ అధ్యక్షుడు దుర్గారావు గారు, అంతేకాకుండా 17వ డివిజన్ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి కట్టుగా ఇక్కడ పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. తప్పకుండా ప్రజాప్రభుత్వం మరి ఉంటే మా కష్టాలు తీరిపోతాయని ప్రజలందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా మనకి కష్టాలు వాళ్ళ ఒక్కొక్కటి సంక్షేమ పథకాలు మేము ప్రజలకు అందించబోతున్నాం. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం మొదలుపెట్టాం, పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టాం. రేపు మే ఎండింగ్ నుంచి అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ప్రతి పిల్లవాడు చదువుకునే తల్లికి వందనం కార్యక్రమం సందర్భంగా మే చివరి నుంచి ప్రతి చదువుకునే పిల్లవాడికి 15,000 రూపాయలు ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నాం. ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా త్వరలో జూలై నుంచి కూడా మహిళలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కూడా చేయబోతున్నాం. పేదలకి ఎక్కడ అవసరం వచ్చినా మా ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ముఖ్య ఉద్దేశం కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు చూస్తుంటే ఏ డివిజన్లో ఏ సమస్య ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి సమస్య పరిష్కరించే వరకు కూడా చేస్తున్నారు. ఇటువంటి సంస్కృతి ఇక్కడ ఉండాలి, రాష్ట్రం మొత్తం మీద ఉండాలి అని కోరికే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రాబోయే కాలంలో అమరావతి ప్రాంతంలో భాగమైన విజయవాడ, ముఖ్యంగా ఈ కృష్ణలంక ప్రాంతంలో చాలా పనులు చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధి మొదలైంది. మొన్నటిదాకా సంక్షేమం చేసాం. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఉన్న డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ పార్కులు కూడా మొన్న ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో పార్కులు కూడా అభివృద్ధి చెందే విధంగా తయారు చేయబోతున్నాం. కాబట్టి ఇవాళ కృష్ణలంక వాసులకి మొన్న వరద వచ్చినప్పుడు కూడా కొంత ఇబ్బంది జరిగింది. ఆ వరద నివారణకి వాల్వులు పనిచేయలేదు, దాని మీద కూడా దృష్టి పెట్టాం. తప్పకుండా రాబోయే 2 నెలల్లో వీటిలన్నింటినీ నేను కానీ గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా పనిచేసి వీటి సమస్యలు పరిష్కరించడంలో కృషి చేస్తాం. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.